హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు గోల్కొండ అకాడమీ. మనం మిషన్ ప్రభోసా అనే ప్రోగ్రాం గురించి దాదాపుగా గత వారం రోజుల నుండి చెప్తూనే ఉన్నాం. గ్రూప్ 2 అభ్యర్థుల కోసం మనం ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రాం పెడుతున్నాం. ఇది ఏంటి అంటే ఒక 50 డేస్లో 50 రోజుల్లో మీకు 3 సార్లు క్విక్ రివిజన్, ర్యాపిడ్ రివిజన్ లాగా ఒక ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, డ్యూరేషన్ ఎంత? 50 రోజులు. ఎన్నిసార్లు రివిజన్ అవ్వాలి? 3 టైమ్స్ రివిజన్ అవ్వాలి. ఎస్, మీరు వినేది కరెక్టే. 3 సార్లు రివిజన్ చేయాలా అంటే చేయాలి. అప్పుడు మాత్రమే ఎగ్జామ్లో సక్సెస్ అవుతాం. మన హ్యూమన్ బ్రెయిన్ ఫస్ట్ చదువుతుంది, మర్చిపోవాలి, మళ్ళా రివిజన్ చేయాలి, మళ్ళా రివిజన్ చేయాలి. అలా ఒక విషయం గుర్తుండాలంటే కనీసం 3 సార్లు చదవాలి మీరు అన్నమాట. ఇక్కడ చూడండి, మీకు చిన్నప్పుడు అకాడమిక్లో చూసే ఉంటారు, ఎగ్జామ్ మధ్యలో 4 రోజులు గ్యాప్ వచ్చినా అంతే చదువుతాం, ఒకటే రోజు గ్యాప్ వచ్చినా అంతే చదువుతాం. మనం ఒక షెడ్యూల్ ప్రకారం చదివితే, ఒక సైంటిఫిక్ వేలో చదివితే 3 టైమ్స్ రివిజన్ చేయటం ఈజీగానే ఉంటుంది. మీ టైం ఎక్కడ వేస్ట్ కాకూడదు అన్నమాట. ఉదాహరణకి ఇక్కడ చూడండి, రెసిడెన్షియల్ మెంటార్షిప్ ప్రోగ్రామ్. రెసిడెన్షియల్ అంటే మన దగ్గరే ఉండాలి, మనమే అందుబాటులో ఉండి మీకు అన్ని రకాలుగా ప్రొవైడ్ చేస్తాం. రెసిడెన్షియల్ అంటే హాస్టల్ ఉంటుంది, స్టడీ హాల్ ఉంటుంది, ఎగ్జామ్ అక్కడే ఉంటుంది, మీకు ట్యూటర్స్ కూడా అందుబాటులో ఉంటారు, ఫ్యాకల్టీ కూడా అందుబాటులో ఉంటారు. ఒకసారి 3 టైమ్స్ రివిజన్ ఎలా అవుతుందో చూడండి ఇక్కడ అన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం రివిజన్ అన్నమాట. ఫస్ట్ టైం రివిజన్కి ఎన్ని రోజులు ఇచ్చినాం టైం? 30 డేస్ అన్నమాట. 30 రోజులలో ఒకసారి మొత్తం చదవటం అయిపోవాలి. ఇప్పుడు మీరు 3 ఇయర్స్ నుంచి చదువుతూ ఉంటుంటారు మినిమం. ఇంకా మళ్ళీ 30 రోజులు అనగానే భయం అవుతుంది. ఏమీ కాదు, బ్రెయిన్కి స్పీడ్ మనం పెంచుతూనే ఉండాలి. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్లో నుంచి ఇప్పుడు 4th గేర్లోకి రావాలి. 30 రోజుల్లో ఎలా చదవాలో నేను చెప్తాను, మీకు టైం టేబుల్ కూడా ఇస్తాను. ఇలా ఫస్ట్ 30 డేస్లో 4 పేపర్లు చదవటం అయిపోవాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? అది 10th జూన్ నుంచి. మనకి ప్రోగ్రాము వచ్చే జూన్ 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 9వ తారీఖు వరకు 30 రోజులు అవుతుంది. ఒక 30 డేస్లో ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ రివిజన్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ రివిజన్. సెకండ్ రివిజన్ ఎన్ని రోజుల్లో అయిపోవాలి? మనకి 12 డేసే. అంటే దాని అర్థం ఏంటిది? 4 పేపర్లు ఉన్నవి 12 రోజులు అంటే 3 రోజులకు ఒక పేపర్ అయిపోవాలి. ఇలా చదివితేనే నువ్వు ట్రాక్లో ఉంటావు. డెఫినెట్గా చూడండి, ర్యాంకర్స్ అందరూ కూడా ప్రతి క్షణాన్ని, కన్ను రెప్పవాల్చే సమయాన్ని కూడా వృధా కానివ్వరు. అలా చదివితేనే ర్యాంక్ వస్తుంది. జాగ్రత్తగా చూడండి, సెకండ్ రివిజన్ పీరియడ్ 10th నుంచి మనకి జూలై 21st వరకు ఉంటుంది. ఫైనల్గా థర్డ్ రివిజన్, మూడోసారి రివిజన్ ఉంటుంది. మూడోసారి మనకి 8 డేస్లో అయిపోవాలి. 4 పేపర్లు ఉన్నాయి, 2 రోజులకి ఒక పేపర్ రివిజన్ అయిపోవాలి. అంటే మన టైము 2 రోజులకే ఒక పేపర్ అయిపోయేంత స్థాయికి వస్తే ఎగ్జామ్కి కాన్ఫిడెంట్గా పోవచ్చు. అలా కాకపోతే కొంచెం భయంగా పోతుంటారు. నువ్వు చెప్పినట్టు చదివితేనే ఎగ్జామ్ వస్తుందా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేను వాళ్ళనేం అనట్లేదు. మీకు ఎవరికైనా ఒక ప్రణాళిక కావాలి అనుకున్న వాళ్ళకు మాత్రమే ఇక్కడ మనం ఈ ప్రోగ్రాం ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. ప్రతి పనిలో ఆహ్వానించే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. విమర్శకుల జోలికి మనకి అనవసరం. మనం ఇప్పుడు ఈ ప్రోగ్రాం ప్రకారం వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం 3 సార్లు రివిజన్ అయిన తర్వాత గ్రాండ్ టెస్టులు ఉంటాయి. గ్రాండ్ టెస్టులు ఎప్పటి నుంచి ఉంటాయి? జూలై 30వ తారీఖు మనకి వెనక నుంచి వస్తాం అన్నమాట. 4వ పేపర్ అంటే తెలంగాణ మూవ్మెంట్ జూలై 30వ తారీఖు ఉంటుంది. ఒక రోజు గ్యాప్ ఇస్తాం చదువుకోవడానికి. మళ్ళా ఆగస్టు 1న పేపర్ 3 అంటే ఎకానమీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది అన్నమాట. అంటే వెనక నుంచి ముందుకు రావాలి. మళ్ళా ఒక రోజు గ్యాప్ ఇస్తాం. ఆగస్టు 3వ తారీఖున పేపర్ 2 అంటే హిస్టరీ, పాలిటీ, సొసైటీ పేపర్ ఉంటుంది. ఆగస్టు 5వ తారీఖున మనము ఇక్కడ పేపర్ 1ని చదువుతాం, జిఎస్ని. మనకి ఆగస్టు 7-8 తారీఖుల్లో మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇక డైరెక్ట్గా పేపర్ 1 రాయటానికి వెళ్ళిపోవచ్చు అన్నమాట.
ఇప్పుడు కొంతమంది ఏమంటారు, కరెక్ట్గానే ఉంది ప్లాను, ఎగ్జామ్ వాయిదా పడితే, పోస్ట్ పోన్ అయితే, ఇంకా ఎక్స్టెండ్ అయితే ఏం చేస్తావు అని అంటారు. మనం ఎప్పుడూ కూడా నిరాశావాదంలో ఉండకూడదు. ఒకవేళ పోస్ట్ పోనే అయింది అనుకుందాం, అంటే డేట్ ఎక్స్టెండ్ అయింది అనుకుందాం. ఇప్పుడు నువ్వు ఒకసారి కంప్లీట్గా చదివి గ్రాండ్ టెస్టులు రాసి ఒక కాన్ఫిడెంట్గా ఉంటే నీకేమైనా నష్టమా? మళ్ళొకసారి చదువుతావు కదా, టైం పెరిగితే ఇంకా నీకే మంచిది కదా. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, అదే పోస్ట్ పోన్ అవుతుంది, నిదానంగా చూసుకుందామని అనుకుంటారు. అలా మన బ్రెయిన్ ఎప్పుడూ కూడా వాయిదాకే అనుకూలంగా ఉంటది. కూర్చొని చదువుదాం అని అస్సలు అనదు. అలా అనుకునే వాళ్ళు అలాగే ఉండండి. మిమ్మల్ని నేను ఎవరిని కాదనట్లేదు. నా టైం టేబుల్ నచ్చి మేము నిజంగా ఇంకొకసారి చదివితే ఏం పోతుంది అనుకునే వాళ్ళు మాత్రమే ఈ ప్రోగ్రాంకి రండి. నేను 100% చెప్తున్నాను, ఇలా మీరు కంప్లీట్ చేస్తే స్టేట్ ర్యాంక్ రాకపోతే అడగండి, 100కు 100% మీరు స్టేట్ ర్యాంకర్ లిస్టులో ఉంటారు. ఇలా 50 రోజుల్లో ఫస్ట్ 30 days ఫస్ట్ రివిజన్, 12 days సెకండ్ రివిజన్, 8 days థర్డ్ రివిజన్, 4 గ్రాండ్ టెస్టులు రాసి కాన్ఫిడెంట్గా ఉండాలి. అప్పుడు మనం ఈ అశోక్ నగర్కి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ధైర్యంగా ఇంటికి పోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అశోక్ నగర్లో కాదు. ఎక్కడ మన ఈ ప్రోగ్రామ్? అశోక్ నగర్లో అందరూ పరిచయాలు పెరిగిపోయి చదవటం ఇబ్బందిగా ఉందంటున్నారు. అందుకోసమే మనం పటాన్ చెరు బీడిఎల్ మధ్యలో ఉంటుంది బానూరు అని. ఈ బానూరు క్యాంపస్ లో మనం పెడుతున్నాం. బ్యాగ్తో రండి, జాబ్తో పోండి. ఇలా కనీసం ఒక జాబ్ కొట్టుకోండి, బ్యాగ్తో రండి, జాబ్తో వెళ్ళండి అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఇది మనకి జూన్ 10వ తారీఖున స్టార్ట్ అవుతుంది అన్నమాట. జూన్ 10వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి టైం టేబుల్ ఎలా ఉంటుంది అన్నమాట. జూన్ 10th నుంచి స్టార్ట్ మన ప్రోగ్రామ్, జూన్ 10వ తారీఖున అన్నమాట. అందరూ సిద్ధంగా ఉండండి. జూన్ 10వ తారీఖు అంటే మనకి జూన్లో 9 రోజులు, యువతలో ఒక 9 రోజులు ఉంది. ఈ 18 days లో మీకు కావలసినటువంటి డ్రెస్సు, బ్యాగు, ఎవ్రీథింగ్ రెడీ చేసుకొని పెట్టుకోండి రెసిడెన్షియల్ క్యాంపస్ కు రావడానికి అన్నమాట. ఇలా జూన్ 10వ తారీఖు నుంచి మన టైం టేబుల్ ఎలా ఉంటది? ఫస్ట్ డే, అసలు డే ఎలా స్టార్ట్ అవుతుంది మన రెసిడెన్షియల్ క్యాంపస్ లో? మన రెసిడెన్షియల్ క్యాంపస్ లో 4:30కి సైదుల్ సార్ మీ ముందు ఉంటాడు అన్నమాట. అక్కడ క్యాంపస్ లో 4:30కి ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఏం చేస్తాం మనం, అక్కడ డైనింగ్ హాల్ ఉంటుంది. మీకు కాఫీ కానీ టీ కానీ తాగండి ఫస్ట్ అన్నమాట. డే స్టార్ట్స్ విత్ ది టీ, హ్యావింగ్ ఏ టీ ఆర్ కాఫీ అన్నమాట. 4:30కి టీ కాఫీ తాగి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి 5 గంటల నుంచి 7 గంటల వరకు ఫస్ట్ పీరియడ్ అంటే స్లాట్ 1 అన్నమాట. 5 గంటల నుంచి 7 గంటల వరకు 2 గంటలు చదవండి. ఆ తర్వాత బ్రేక్ తీసుకోండి. 7 to 7:30 మధ్యలో మనకి మార్నింగ్ ఏముంటుంది, బ్రేక్ఫాస్ట్ చేయండి. కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకేమైనా పని ఉంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వాళ్ళు వెంటనే వచ్చి కూర్చొని చదువుకోవచ్చు. ఏమైనా కొంచెం రిలాక్స్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం మరలా 8 to 10 స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ స్లాట్ 5 to 7, సెకండ్ స్లాట్ 8 to 10, మూడో పీరియడ్ 10 AM నుంచి 11:30 వరకు ఉంటుంది. పీరియడ్ అంటే మనం కూర్చొని చదువుకోవటమే. ఇక్కడ మన డే 4:30కి స్టార్ట్ అయితే ఇక్కడ మనకి 10 to 11:30 థర్డ్ స్లాట్ ఉంటుంది. 11:30కి మీరు అలసిపోయి ఉంటారు కాబట్టి మీకోసం స్నాక్స్ బ్రేక్ ఇవ్వబడుతుంది. టీ, కాఫీతో పాటుగా ఇంకా మీకు ఏమైనా డ్రై ఫ్రూట్స్ కానీ మీకు ఈజీగా డైజెస్ట్ అయ్యేవి, చదువుకోవటానికి ఫ్రెండ్లీగా మంచిగా ఉండటానికి ఇక్కడ స్నాక్స్ బ్రేక్ ఉంటుంది. నెక్స్ట్ పీరియడ్ మళ్ళీ 15 minutes తర్వాత 11:45 to 1:30 ఉంటుంది. 1:30 to 2:30 లంచ్ బ్రేక్. 2:30 నుంచి 5 వరకు మళ్ళీ థర్డ్ స్లాట్ ఉంటుంది. మళ్ళీ 5 o'clockకి సెకండ్ స్నాక్ బ్రేక్ ఉంటుంది. ఇది ఈవినింగ్ టైం కాబట్టి క్రిస్పీగా మీకు ఏమైనా కావలసినవి అక్కడ మెనూ రాసి ఉంటుంది. దాని ప్రకారం మరొకసారి స్నాక్స్ అందించబడతవి. మరలా 5:30 to 7:30
మరలా ఇంకొక 8th స్లాట్ ఉంటుంది. ఫైనల్గా 7:30కి డిన్నర్ చేయాలి. మరలా 8:30 నుంచి 10:30 వరకు ఈ రోజు చదివిందంతా కలిపి డైలీ ఎగ్జామ్ ఉంటుంది ఈవినింగ్. ఆ డైలీ ఎగ్జామ్ చెప్పటం, క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయటం, రిజల్ట్ ఇవ్వటం కూడా అప్పుడే ఉంటుంది. ఇలా ఆ క్వశ్చన్ పేపర్ కావాలి అనుకున్న వాళ్ళు కూర్చొని వినండి, లేదు కీ తీసుకొని పోయి చదువుకునే వాళ్ళు చదువుకోవచ్చు అనమాట. అంటే మనకి ఇక్కడ చూడండి 4:30కి మనం టీ కాఫీ తీసుకొని స్టార్ట్ చేస్తే 5కి రెడీ అయి కూర్చుంటే 10:30 వరకు చదువుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎందుకు ఇది ప్లస్ అవుతుంది అంటే, మీరు బయట ఉంటే ఏమవుతుంది, మీ రూమ్ ఒక్కాడ ఉంటుంది, కర్రీ పాయింట్ ఒక్కాడ ఉంటుంది, లైబ్రరీ ఒక్కాడ ఉంటుంది. ఇవి ఇప్పుడంటే ఓకే, కానీ ఎగ్జామ్ ముందు డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ మీకు టెన్షన్ అవుతుంటుంది, టైం వేస్ట్ అయితే చిరాకు అవుతుంటుంది. అందుకోసమే మన రెసిడెన్షియల్ క్యాంపస్లో 1 మినిట్ కూడా కౌంటే ఉంటుంది. ఒక్క సెకండ్ కూడా మీ విలువైన సమయాన్ని వృధా చేయరు. ఇక్కడ మన క్యాంపస్లో 250 మందికి మాత్రమే రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉంది. ఈ 250 మందిలో కూడా 150 మంది అమ్మాయిలకి 150 బెడ్స్ ఉన్నవి, విశాలంగా మంచి ఫ్రీగా ఉండేటట్టుగా ఉంటుంది. అలాగే మీరు చూసుకున్నట్లయితే వాష్ ఏరియా కానీ, అక్కడ ఇంకా వాషింగ్ మెషిన్స్ కానీ అన్ని హైజీనిక్గా ఉంటాయి, మీకే ఇబ్బంది లేదు. అక్కడ మనం దోబీని కూడా పెట్టినాం. ఆ 2 months మీరు వేరే ఏం పని చేయొద్దు, చదవటం, తినడం, నిద్రపోవటం, మళ్ళీ చదవటం, ఎగ్జామ్ రాయటం. ఈ 50 రోజులు డెడికేటెడ్గా మీ జీవితంలో అత్యున్నత సమయం ఏదైనా ఉంది అంటే మన రెసిడెన్షియల్ క్యాంపస్లో మిషన్ ప్రభోసా అని కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలగాలి, చెబుతారు కూడా. అలాంటి ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది. అబ్బాయిలైతే 100 మందికి మాత్రమే అవకాశం ఉంది. ఓన్లీ 100 మెంబర్స్కే మనం అవకాశం ఇస్తున్నాం. అంటే అక్కడ అరేంజ్మెంట్స్ అలాగే ఉన్నాయి. 100 బెడ్స్ ఫర్ బాయ్స్, 150 బెడ్స్ ఫర్ గర్ల్స్. టోటల్ మన క్యాంపస్ స్ట్రెంత్ ఎంత అంటే 250 మంది. దీంట్లోనే మనం ఏం చేస్తున్నాం అని అంటే, గ్రూప్ 2 వాళ్ళ కోసమేమో గ్రూప్ 2 ఒక 100 మందిని, గ్రూప్ 3 ఒక 50 మందిని, గ్రూప్ 1 ఒక 100 మందిని తీసుకుంటున్నాం. ఇలా గ్రూప్ 2, 3 మరియు గ్రూప్ 1 వాళ్ళకు కూడా June 9కి ప్రిలిమినరీ అయిపోతే వాళ్ళు కూడా రావచ్చు. 250 మందికి మాత్రమే మనం ఇక్కడ స్ట్రెంత్ ఉన్నది అన్నమాట. ఇలా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డే ప్రోగ్రామ్ చెప్పినాం. అలాగే ఇటు మండే టు సాటర్డే వరకు డైలీ ఎలా ఉంటుంది మన షెడ్యూల్ అని ఇక్కడ 1 వీక్ ప్రోగ్రామ్ ఇచ్చినాం. ఒకసారి మీరు ఆఫీస్కి వచ్చినా లేదా మీరు కింద డిస్క్రిప్షన్లో చూసుకున్నా ఇదంతా ఉంటుంది. మండే నుంచి సాటర్డే వరకు చదువుకోవాలి. సండే రోజు మళ్ళా వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది, రివిజన్ చేయాలి, వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది. మళ్ళా ఏం జరుగుతుంది అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఏం జరుగుతుంది, కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి 2:30 నుంచి 5 వరకు ఒక సెషన్, మళ్ళీ 5కి స్నాక్ బ్రేక్, మళ్ళీ 5 to 7:30 మళ్ళీ కరెంట్ అఫైర్స్ సెషన్ ఉంటుంది. మనం చాలా పాపులర్ ఫేమస్ ఫ్యాకల్టీ తోటే కరెంట్ అఫైర్స్ క్లాస్ చెప్తాం. మీరు ఆ రోజంతా 1 వీక్ చదువుకుంటూ ఉంటారు, పేపర్ చదవలేదు లేకపోతే న్యూస్ వినలేదని అనుకోకూడదు. మీరు చదువుకునే వాళ్ళు చదువుకోండి. మీరు చదువుకోవడానికి కరెంట్ అఫైర్స్కి టైం లేకపోయినా ఆ వారంలో జరిగిన అన్ని అంశాలు క్లాస్ చెప్పిస్తాం. ఇక్కడ క్లాస్ ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉంటుంది, 2:30 to 7:30 కరెంట్ అఫైర్స్. ఓన్లీ సండేనే ఆ వీక్లో జరిగినంత వీక్ రౌండ్ అప్ క్లాసెస్ ఉంటవి. ఒకవేళ ఎక్కువ ఇంకా అయిపోలేదు ఆ వీక్లో అనుకో, 7:30 తర్వాత బ్రేక్ ఇచ్చి మళ్ళా 8:30, 9:30 వరకు కూడా చెప్పిస్తాం. ఫ్యాకల్టీకి మంచి ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళకి మీకు ఆ వారంలో జరిగిందంతా అయిపోయాకనే వాళ్ళని ఇంటికి పంపిస్తాం. ఇలా 1 వీక్ ప్రోగ్రామ్. మండే టు సాటర్డే క్లాసెస్ అంటే చదువుకోవాలి. సండే రోజు రివిజను, గ్రాండ్ టెస్ట్, కరెంట్ అఫైర్స్ క్లాసు ఉంటుంది అన్నమాట. ఇది మన ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి అంశం. దీనికి సంబంధించినటువంటి ఫీజు మనం దాదాపు 2 months ఉంది ప్రోగ్రామ్. నెలకు 8,000 అనుకోండి, 16,000 రూపాయలు మాత్రమే అన్నమాట. మీరు ఇక్కడ హాస్టల్లో ఉన్న మీకు అలాగే అవుతుంది. స్టడీ అవర్కి వేరే, మళ్ళా టెస్ట్ సిరీస్లకు వేరే. ఇన్ని తిరగకుండా, మీ టైం వేస్ట్ కాకుండా అంతా ఒకే చోట
ఒకే చోట మీకు ఉండేలాగా 16,000 రూపాయలకి మేము ఇస్తున్నాం. అడ్మిషన్లు జరుగుతున్నవి. దాదాపు ఇప్పుడు ఈ 3-4 డేస్ నుంచి 70 అడ్మిషన్స్ అయిపోయినాయి. మీరు త్వరగా రండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేస్ ఓన్లీ. మీరు ఒక హాఫ్ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మిగిలిన హాఫ్ జాయిన్ అయ్యే రోజు ఇవ్వండి అన్నమాట. నేను చెప్తున్నాను, మనస్ఫూర్తిగా మీరు రండి, జాబ్ తోటి వెళ్ళండి. కొంతమంది ఏం చెప్తారు, ఎగ్జామ్ జరుగుతుందా, పోస్ట్ పోన్ అయితే ఏంటనో. అయితే ఏమైతుంది, ఇంకొకసారి రివిజన్ చేయి, కాన్ఫిడెంట్గా ఉండు. అనవసరంగా నిరాశావాదంలో ఉండబాకు. ఆశావాదంతో బ్రతకాలి. మన జీవితాశయం ఇక్కడికి ఎందుకు వచ్చినాం, జాబ్ కొట్టి వెళ్ళాలి. ఇంకొకసారి చదివితే ఏమైనా పోతుందా? నిన్నెవరైనా ఎందుకు చదువుతున్నావు మళ్ళా అని అడుగుతారా? చదివే ఓపిక ఉండాలి. బాగా చదవండి. 16,000 రూపాయలు మాత్రమే ఫీజు. 50% పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పటికి 70 అడ్మిషన్స్ అయిపోయినాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ ఓన్లీ మాత్రమే. ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రియారిటీ. ఎవరు వస్తారో వాళ్ళకు మాత్రమే ఇవ్వబడుతుంది. ఇంకొక 4-5 డేస్ మ్యాక్సిమంలో అడ్మిషన్స్ కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంతకంటే ఒక్కరిని కూడా ఎక్కువ తీసుకోము. 250 మంది మాత్రమే. ఇందులో 150 మంది అమ్మాయిలు, 100 మంది మాత్రమే అబ్బాయిలకు అవకాశం ఉంది అన్నమాట. ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. టెస్టులు నెంబర్ ఆఫ్ టెస్టులు పెడతాం. అలాగే మీకు ఇండివిజువల్ గా మీరు అడ్మిషన్ తీసుకోగానే ఈ హిస్టరీ సిలబస్ ఎలా ఉంటది, ఎకానమీ ఏ రోజు ఏం చదవాలి, ఏమేమి టాపిక్ చదవాలి అని మళ్ళీ మీకు వీక్ షెడ్యూల్ ఇండివిజువల్ గా అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ హార్డ్ కాపీ ఇవ్వటం జరుగుతుంది. జాయిన్ అయిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇది మనకి షెడ్యూల్ కి సంబంధించినటువంటి అంశం. జీవితంలో చివరి ప్రయత్నం, అవుట్ అండ్ రైట్ గా చదవాలి. 16,000 మాత్రమే హాఫ్ పేమెంట్ చేసి అడ్మిషన్ తీసుకోండి. మిగిలింది జాయిన్ అయిన రోజు తీసుకోండి. ఇది మనకి మిషన్ ప్రభోసా 50 డేస్ ప్రోగ్రామ్. 3 టైమ్స్ ర్యాపిడ్ రివిజన్ అన్నమాట. 3 సార్లు ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్. ఫస్ట్ రివిజన్ 30 డేస్, సెకండ్ రివిజన్ 12 డేస్, థర్డ్ రివిజన్ 8 డేస్. తర్వాత గ్రాండ్ టెస్ట్లు ఉంటవి అన్నమాట. ఆల్ ద బెస్ట్. తప్పకుండా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ.